ఉల్లాస పల్లవిత పాలిత సప్తలోకీ నిర్వాహకోరకిత నేమ కటాక్షలీలా శ్రీరంగ హర్మ్యతల మంగళ దీపరేఖ శ్రీరంగరాజమహిషీం శ్రియమాశ్రయామః. ప్రియ భగవద్బంధువులారా, శ్రీ రంగరాజమహిషీం శ్రియం ఆశ్రయామః. రంగరాజు యొక్క పట్ట మహిషి అయినటువంటి ఆండాళ్ తల్లిని మనం ఆశ్రయిస్తూ ఈ గోదాస్తుతి అనేటువంటి దివ్య ప్రబంధాన్ని, అందమైనటువంటి వేదాంత దేశికుల యొక్క స్తోత్రాన్ని మనం అనుసంధానం చేసుకుంటూ ఉన్నాం కదా. అమ్మ యొక్క వెలుగులు అక్కడ శ్రీరంగములో హర్మ్యతలంలో వెలుగులని ఇచ్చేది, ఇక్కడ భువన తలంలో వెలుగులని ఇస్తోంది. ఆ దీపం అక్కడ వెలిగితే ఈ ప్రబంధ దీపాలు ఇక్కడ ఈ లోకాన్నంతటినీ కూడా అత్యద్భుతంగా ప్రకాశింపచేస్తున్నాయి అని అంటూ ఇక్కడ అమ్మ అవతరించింది దక్షిణ దేశంలో. దక్షిణ దేశంలో శ్రీవిల్లిబుత్తూర్ అనేటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి దివ్య స్థలము ఉంది. అందులో ఆండాళ్ తల్లి అవతరించింది అని. అమ్మ ఈ దక్షిణ దిశలో పుట్టడం వల్ల ఈ దక్షిణ దిక్కు అంతా కూడా పవిత్రమైపోయింది అంటూ వేదాంత దేశికులు దక్షిణ దిగ్వైభవాన్ని ఈనాటి 11వ శ్లోకంలో మనకి చాలా రమణీయంగా వర్ణిస్తున్నారు. ఒక్కొక్క చిన్న విషయాన్ని, ఒక చిన్న పదాన్ని తీసుకుని ఆ చిన్న విషయానికి ఉండేటువంటి గొప్ప మాహాత్మ్యాన్ని ఆ పదము యొక్క స్వారస్యాన్ని బట్టి అల్లుకొని అందించడం అనేది మహాకవులకి మాత్రమే సాధ్యమయ్యేటువంటి విషయం. ఇందులో ఈ శ్లోకాలు కేవలం భక్తిభావంతో ఆగిపోవడం లేదు. భక్తితో పాటు అడుగడుగున పాండితి ప్రతిభలు ఆ వైశిష్ట్యాన్ని అలా చూపిస్తూ వస్తున్నాయి. అలంకారాలు ఎక్కడక్కడ కైముత్య న్యాయాలు అని చెప్పి అర్ధాపత్తి అలంకారాలు, అలాగే విరోధాభాసలు అని ఒక పదం చెప్పడం, దానికి విరుద్ధమైన పదం చెప్పడం, కానీ అది సమంజసమే అని సమర్థించడం, ఇలాగా పాండిత్య ప్రతిభకి నికషోపలాలైనటువంటి అత్యద్భుత శ్లోకాలని మనం చదువుకుంటున్నాం. నిజంగా ఎటువంటి స్తోత్రాన్ని అందించారో వేదాంత దేశికులు అనిపిస్తుంది. ఈ 11వ శ్లోకాన్ని ఆస్వాదిద్దాం. దిక్దక్షిణాపి పరిపత్రిమ పుణ్యలాభాత్ సర్వోత్తరా భవతి దేవి తవావతారాత్ యత్రైవ రంగపటినా బహునామ పూర్వం నిద్రాళునాపి నియతం నిహితా కటాక్షాః. దిగ్దక్షిణాపి పరిపత్రిమ పుణ్యలాభాత్. తల్లి, నువ్వేమో దక్షిణ దిశలో అవతరించావు, అందువల్ల అసలు ఆ దిక్కు మొత్తం అతి 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 పవిత్రమైపోయింది అంటున్నారు వేదాంత దేశికులు. దక్షిణ దిక్కేమిటి, పవిత్రం అవడం ఏమిటి అని అందరికీ ఒక అనుమానం వచ్చిందిట. ఎందుకని అంటే దిక్కులలో కల్లా మనం ఏదైనా ఒక పవిత్ర కార్యం చేయాలి అంటే తూర్పు సూర్యోదయం వల్ల అతి పవిత్రమైనది. అందువల్ల అక్కడి నుంచి కదా ఏ కార్యక్రమాలైనా, ఇళ్ళు ఎలా ఉన్నాయి, తూర్పు ముఖంగా ఉన్నాయా, ఇలాగా చూసుకుంటూ అన్ని విషయాల్లోనూ తూర్పుని ముందుకి తీసుకుని వస్తాం. లేదా 2వ స్థానం ఉత్తరానికి ఇస్తారు. ఉత్తరం ఏమిటంటే కుబేర స్థానం ఒకటి, నవనిధులు వెలిసినటువంటి స్థానం ఒకటి. అందువల్ల ఆ ఉత్తర దిక్కు, పైగా ఉత్తర అనేటువంటి మాటకి అన్నిటిలోకి చాలా గొప్పది అని ఆ సంస్కృత పదానికి అర్థం కూడా. ఆ పదాన్ని తీసుకుని ఇక్కడ వేదాంత దేశికులు దక్షిణం ఉత్తరం అయిపోయింది అన్నారు. ఇది వినడానికి ఎలా ఉంటుంది?
జీవితంలో ఎప్పటికీ కూడా ఎవరు కూడా కలపలేని విషయాలని పోల్చినప్పుడు ఉత్తర దక్షిణ ధ్రువాలండి అంటారే, అలా పరస్పర విరుద్ధమైనటువంటి దిక్కులు. కానీ వేదాంత దేశికులు దక్షిణం ఉత్తరం అయిపోయిందండి అంటారు. ఉత్తరం అయిపోవడం అంటే ఏమిటి? అన్నిటిలోకి సర్వ ఉత్కృష్ట తమంగా భాసిల్లుతోంది. ఎందుకని? అమ్మ ఆండాళ్ తల్లి అక్కడ అవతరించడం వలన అది. కానీ అక్కడ ఇంకొక చమత్కారం కూడా చూపిస్తారు. శ్రీరంగనాథుడు దక్షిణం వైపు తిరిగి పడుకొని ఉన్నాడు. రంగనాథుని యొక్క శయన దశని కూడా మనకి ఈ శ్లోకంలో యత్రైవ రంగపతినా బహునామ పూర్వం నిద్రాళునాపి నియతం నిహిత కటాక్షాః. నిద్రాళున అంటే యోగ నిద్రలో శయనించి ఉంటాడు శ్రీరంగనాథుడు. మనకి ప్రతినిత్యం పారాయణంగా మనం చదువుకునేటువంటిది సప్త ప్రాకార మధ్యే సరసిజ ముకుళోద్భాసమానే విమానే కావేరీ మధ్య దేశే. అలాంటి ఫణిరాట్ భోగ పర్యంకములే, ఎంత ఆ చెయ్యని దానిని అంతటినీ వర్ణించుకుంటూ వచ్చి నిద్రాముద్రాభిరామం, నిద్రాముద్ర అభిరాముడై ఉంటాడు అని. అలా యోగ నిద్రలో పవళించి ఉండేటువంటి స్వామి నిహితాహ కటాక్షాహ, ఆ దక్షిణ దిక్కు వైపు తన కటాక్షములని చూపులని ప్రసరిస్తూ పడుకుని ఉంటాట. ఏమండి, దక్షిణము అంటే యముని దిక్కు అని అంటారు కదా, అందువల్ల దక్షిణం వైపు తలపెట్టి పడుకోకూడదండి అనేటువంటి ఒక మాట అంటారు. మరి దక్షిణ దిశలో అమ్మ అవతరించింది కాబట్టి ఆ దిశ అంటే నాకు ఎంతో బహునామ పూర్వం, బహునామ పూర్వం అంటే చాలా గౌరవాన్నంతటినీ కూడా, అంత బహుమానాన్ని ఆయన ప్రదర్శిస్తున్నట్లుగా అటే చూస్తూ తన కటాక్షాలని అటే ప్రసరింపచేస్తూ ఉంటాడు అని. నిద్రాళునాపి, నిద్ర వస్తున్నా కూడా చూపులు చూస్తూ ఉండడం అనేటువంటిది నిద్రని పక్కకి పెట్టి చూడాలనే ఆసక్తికి నిదర్శనం అన్నమాట. ఆ చూపు కూడా కటాక్షములు. ఆహా దిక్కు, నువ్వెంత ధన్యురాలివి, ఆండాళ్ళు ఇక్కడ అవతరించిందే అనేటువంటి భక్తి భావ పురస్సరమైనటువంటి చూపులు అని అంటారు. దిక్ దక్షిణాపి, ఆ దిక్కు దక్షిణ దిశే. మీరందరూ అనుకుంటున్నట్లుగా యమ దిశే, అందులో అనుమానం ఏమి లేదు. పరిపక్త్రిమ పుణ్యలాభాత్, కానీ ఆ దిక్కు చేసుకున్న పుణ్యాలన్నీ ఒక్కనాడు పండిపోయాయి. అలాగా పుణ్యాల పంటగా ఆండాళ్ తల్లి ఆ దక్షిణ దిశలో అవతరించింది. అంతే, ఆ దిశ తన దశని మార్చేసుకుంది అంటారు. దానికి దశ తిరిగిందండి అని మనం ఒక మాట అంటుంటాం. అలాగే దక్షిణానికి కూడా దశ పట్టిందిట. ఎప్పటి నుంచి? అమ్మ అక్కడ అవతరించినప్పటి నుంచి. ఎందుకని? పుణ్యాలు పంటగా పండి ఆండాళ్ తల్లి అక్కడ అవతరించడం వల్ల సర్వోత్తర, దక్షిణం అనేది అన్నిటిలోకి ఉత్తర గొప్పదిగా అయిపోయింది. ఈ ఉత్తర అనే పదము దిక్కు పరంగా ఒక అర్థాన్ని చెప్తూ అన్ని దిక్కులలోకి అబ్బే ఇంకా మాకు తూర్పు వద్దు, పడమర వద్దు, ఇంకా ఏది వద్దు, ఉత్తరము వద్దు, దక్షిణాన్నే నేను చూస్తూ ఉంటాను అని రంగనాథుడు వలచిన ఏకైక దిక్కుగా మారిపోయింది అని అంటున్నారు. దక్షిణ దిశ వైభవాన్ని కొనియాడుతున్నటువంటి వేదాంత దేశికులు ఇందులో అని. దక్షిణాపథం, మనందరము ఉంటున్నటువంటి ఈ దేశానికి దక్షిణాపథము అని పేరన్నమాట. దీని యొక్క వైభవాన్ని చాటేదే ఈ శ్లోకము అని. మామూలుగా దివ్య కార్యాలు, పవిత్ర కార్యాలు చేసేటువంటి వాళ్ళు తూర్పు ఉత్తరాలని, దిక్కులని మనం ఎన్నిక చేసుకోవడము అనేటువంటిది మనకి శాస్త్రం చెప్పిన విషయాలుగా అని అంటారు. ఒక్కొక్కసారి ఉత్తర దిశలో ఆ కార్యక్రమ పూర్ణాహుతి అక్కడ జరుగుతుందన్నమాట. పరిపూర్తి అనేటువంటిది ఉత్తర దశలో సమాప్తి చేయడము అనేటువంటివి కూడా జరుగుతూ ఉంటాయి. అయితే ఆయా పరిస్థితులను బట్టి దిక్కులు మారిపోతూ ఉంటాయండి అంటారు. ఎలా మారుతాయి దిక్కులు అంటే, ఇప్పుడు
మన భారతదేశానికి హిమాలయాలు ఉత్తరాన ఉన్నాయి. మరి టిబెట్ దేశానికి వెళ్ళామనుకోండి, అప్పుడు హిమాలయాలు ఎక్కడున్నాయి అని అంటే దక్షిణాన ఉన్నాయని చెప్పుకోవాల్సిందే. ఆ భౌగోళిక పరిస్థితులను బట్టి వాటి యొక్క దిక్కులు. మనకి తూర్పున బంగాళాఖాతము అని అంటాం, అరేబియాకు వెడితే అది మళ్ళీ తూర్పులో వస్తుంది కదా. అందువల్ల ఇలాగా ఆయా పరిస్థితులను బట్టి దిక్కులు కూడా మారుతూ ఉంటాయి. కాబట్టి మనకి వేదాంత దేశకులే హయగ్రీవ స్తోత్రంలో కూడా అంటారు, ఈ కటాక్షాలు ఎప్పుడు కూడా స్వామి నాకు విద్య చక్కగా రావాలి అంటే దయా తరంగానుచర కటాక్షాహ, ఆ దయతో నిండినటువంటి ఆ కటాక్షములను ప్రసరించు అని ప్రార్థిస్తూ ఉంటారు. అలా శ్రీరంగనాథుని యొక్క కటాక్షములు దక్షిణ దిక్కుపై సర్వవేళలా కూడా ప్రదర్శింపబడుతున్నాయి. అందువల్లనే ప్రాక్, పశ్చిమ, ఉత్తర 3 దశలని కూడా మించిపోయి దక్షిణము సర్వోత్తరము అయింది. దక్షిణ అనే దిక్కు సర్వములోనూ మిగిలిన 3 దిక్కుల కంటేనూ ఉత్తర శ్రేష్టమైనది అయింది అని. అసలుట దక్షిణ దిక్కుకి లక్ష్మీ సంబంధం ఏదో ఉంది అంటారు వాల్మీకి భగవానులు రామాయణంలో. ఏమిటి లక్ష్మీ సంబంధము అని అంటే వాల్మీకి భగవానులు అంటారు, దక్షిణాదిక్ అనుక్రాంత త్వన్మార్గ విచయైషిణ. అంటే హనుమంతుడు అన్ని వైపులకి అందరూ వెడుతుంటే ఆంజనేయ స్వామికే రామచంద్రుడు తన అంగుళీయాన్ని ఇస్తాడు, ఉంగరాన్ని గుర్తుగా సీతమ్మ కనిపిస్తే ఇయ్యమని ఇస్తాడు. అందుకని అనుకుంటాడు ఆంజనేయ స్వామి, నా అదృష్టం నా సౌభాగ్యం కొద్దీ నేను ఈ దక్షిణ దిక్కుకి బయలుదేరి వచ్చాను. ఆహా, ఈ దిక్కే ఎంతో అదృష్టమైనటువంటిది, భాగ్యవంతమైనటువంటిది అని అనుకుంటాడు. ఆ దిక్కుకి వచ్చి, అమ్మా సీతమ్మని ఆంజనేయ స్వామి దర్శించాడు అనే కీర్తిని నాకు ఇచ్చింది ఎవరనుకుంటున్నావు? ఈ దక్షిణ దిక్కు అని ఆంజనేయ స్వామి ఆ దక్షిణ దిక్కుని ఎంతగానో కీర్తిస్తాడు. ప్రాప్స్యామిహమిదం దిశ్యా త్వద్దర్శన కృతం యశః రాఘవశ్చ మహావీర్య క్షిప్రం త్వామ అభిపచ్యతే. ఆ రాఘవుడు కూడా, అమ్మా నేను నా అదృష్టం కొద్దీ, నా సౌభాగ్యం కొద్దీ నిన్ను చూడడానికి నేను ఇటువైపు రాగలిగాను, ఈ దిశలో నిన్ను చూశాను. ఇప్పుడు నేను ఈ విషయాన్ని చెప్పగలను కాబట్టి రామచంద్రుడు కూడా అతి త్వరలోనే వచ్చి నిన్ను ఇక్కడి నుంచి చెర విడిపించి తీసుకుని వెళతాడు తల్లి అని చెప్పి తన రాకకి సహకరించి సత్ఫలితాన్ని అనుగ్రహించినటువంటి దక్షిణ దిక్కుని లక్ష్మీ సంబంధమైన దిక్కుగా వాల్మీకి భగవానులు కూడా రామాయణంలో మనకి చాలా అందంగా చూపిస్తారు. కాబట్టి ఏ దిక్కు గొప్పది అనేటువంటి విషయంలో లోకంలో దక్షిణం అనగానే బాబోయ్ యముడి యొక్క దిక్క అని అందరూ దాన్ని పరిహరించేస్తున్నారు అని బాధపడుతోందో ఏమో, వేదాంత దేశికులు దానికి చక్కటి ఓదార్పుని అనుగ్రహించారు అన్నమాట. దానితో పాటు ఒక గొప్ప పదవిని కూడా దానికి కట్టపెట్టారు అని. ఎందువల్ల ఇది ఈ శ్లోకంలో మన దక్షిణాపద వైశిష్ట్యం కూడా చెప్పబడినట్లుగా పెద్దలు అనుగ్రహిస్తారు. మనమందరం కూడా ఏ పుణ్య బలమో ఏ యోగ బలమో జనించినారమి భరత ఖండమున అన్నట్లుగా ఇటువైపు ఇక్కడ మనం ఈ జన్మ తీసుకోవడం అనేటువంటిది అదృష్టము అని అన్నట్లుగా దిక్కులు 4 అసలు దిక్కులు దశ దిశలు అని అంటాం కదా, 4 దిక్కులు 4 మూలలు. అంతేకాకుండా ఊర్ధ్వ అధో దిక్కులను కూడా మనం తీసుకుని ఉన్నప్పుడు వీటన్నిటిలోనే కూడా దక్షిణాన్ని అన్నిటికీ పక్కన పెడతాం. ఎందుకులే యమదిశ కదా అన్నట్లు. ఉత్తరాన్ని ఎప్పుడు కూడా ఆహా గొప్పది అనుకుంటాం, కుబేర దిక్కు కాబట్టి, నిధులుండే దిక్కు కాబట్టి ఉత్కృష్టమైన దిక్కు, అక్కడ అన్ని పనులు పూర్తి చేసుకుంటే బాగుంటుంది. ఇలా దిశా నిర్దేశాలు మనకు ఆ శాస్త్రం చెప్పింది. అయితే వేదాంత దేశికులు ఈ దిక్కు దక్షిణకి సర్వ ఉత్తరత్వాన్ని ప్రసాదించేశారు, అనుగ్రహించారు. అది దక్షిణమైనా కూడా ఉత్తరంగా మారిపోయింది అని సామాన్యంగా చెప్పారు. అదెలా సాధ్యమవుతుంది అంటే సర్వ ఉత్తర అన్ని దిక్కులలోకి ఎంత అదృష్టం చేసుకుందో ఆ దక్షిణ దిశ. ఎందువల్లంటే ఒకటి అమ్మ అవతరించడం వల్లే రంగనాథుడు ఆ దిక్కుకే చూస్తూ నిద్రాళు నాపి నిద్ర వస్తూ ఉన్నా కూడా చాలా తన కటాక్షములను
అటే వర్షింపచేస్తూ శయనించి ఉన్నాడు అని చెప్పి అమ్మ అవతరించిన స్థల వైభవాన్ని చాలా అద్భుతమైనటువంటి పాండిత్య గరిమతోటి జోడించి